సార్ వెరీ గుడ్ ఈవినింగ్ సార్. వెల్కమ్ టు అవర్ ఛానల్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ అద్దంకి చైతన్య గారు. అద్దంకి ఇన్సిడెంట్స్ చూస్తే మీ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే మీ మాజీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు స్మార్ట్ గా బిహేవ్ చేశారా, లేకపోతే రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయి ఎస్కేప్ అవడానికి కొత్త కొత్త దారులు ఏమైనా దేవులాడుతా ఉన్నారా సార్? ఇది దొరికిపోవడం అంటే ఏం లేదు కానీ స్మార్ట్ గా బిహేవ్ చేస్తున్నారు ఇప్పుడు, ఎందుకంటే అసెంబ్లీ జరుగుతుంది. ఉమ్, ఈ గతంలో ఇటువంటి ఇన్సిడెంట్ జరిగితే ఇమ్మీడియట్ గా రెస్పాన్సిబుల్ పోలీస్ ఆఫీసర్స్ ని సస్పెండ్ చేసి ఈ తర్వాత వాళ్ళు అసెంబ్లీలో క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చేవాళ్ళు. అసెంబ్లీ జరిగేటప్పుడు ఇట్లాంటివి జరిగితే ఇబ్బంది ఉన్నట్లు చేసేవాళ్ళు. ఇప్పుడు అడిగే వాళ్ళు ఎవరు లేరు కదా, వన్ సైడ్ కాబట్టి ఈ బయట నుండి వచ్చే విమర్శను ఎదుర్కొనేకి లీగల్ గా ఏం చేయాలో దాన్ని చేస్తున్నారు. అది తప్పది. ఆ, దీంట్లో ఏమైందంటే సండే జరిగినట్లుంది ఇది. ఆ, మల్లయ్యపాలెం అనే విలేజ్ బల్లికురవ మండలంలో దెర్ వాజ్ సమ్ జాతర అంటారు కదా, ఏదో పోతులను అవును. బలిచ్చి ఏదో చేస్తుంటారు. దానికి బల్లికురవ ఎస్ఐ గారు నాగరాజు గారు, సంతమాగులూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు గారు, ఇంకా చాలా మంది కూడా పోయినట్లున్నారు. మరి ఆ కారు ఎవరిదో తెలియదు కానీ ఆ కారు మనకు అడ్రస్ చూస్తే దాని అంటే వీడియోలో ఉండి చూసినప్పుడు అది పిఎం నరసింహారావు, సన్ ఆఫ్ పెల్లూరు సత్య భాస్కర్, సమ్ సెకండ్ లేన్ భాగ్యనగర్ ఒంగోలు ఉంది. ఆయన చూస్తే వల్లూరు లేకపోతే సమ్ కందుకూరు లిమిట్స్ లో, అదే కందుకూరు ఏరియాలో ఉన్నట్లుంది ఆయన ఊరు. కారు ఓనరు ఫస్ట్ ఓనరే. 2018 లో రిజిస్టర్ అయింది కార్. అది మారుతి ఓకే. సుజుకి డిజైర్ డీజిల్ మోడల్. ఇంతవరకు ఏ ఓనరు మారలేదు, ఫస్ట్ ఓనరే ఉంది ఇప్పుడు కూడా. ఆ, ఏది ఆర్టీఓ రికార్డ్స్ ప్రకారం. దాంట్లో నాకు తెలిసినంత వరకు సంతమాగులూరు ఎస్ఐ గారు డ్రైవ్ చేస్తున్నారు. ఆ, ఈయన కూడా మన ఇది బల్లికురవ ఎస్ఐ నాగరాజు గారు కూడా ఉన్నారు అక్కడ. ఉన్నప్పుడు మరి యాక్సిడెంట్ అనేది ఇన్ఎవిటబుల్. కావాల్సిగా చేశారా తాగి చేశారా అని తెలియదు కానీ, ఎందుకంటే తాగినట్ల అక్కడ ఏదో తాగినట్ల జనాలు చెప్తా ఉన్నారు. ఇక్కడ దాంట్లో కూడా మల్లయ్య, బాటిల్ దొరికిందంట సార్ ముందు సీట్ లో. అదే దాంట్లో బాటిల్స్ ఉన్నాయి, గంజాయి ఉంది. ఎస్ఐస్ ఇద్దరు కూడా యూనిఫామ్ అంటే జనరల్ గా అక్కడ మరి వేరే వాళ్ళు ఏమన్నా ఆ, ఏది ఆ జాతరలో భోజనానికి పిలిచి భోజనం పెట్టారో మరి తెలియదు మనకు. అటువంటిప్పుడు యూనిఫామ్ పోయినప్పుడు యూనిఫామ్ ఇచ్చి కార్లో పెట్టుకున్నట్లున్నారు. ఆ డిక్కీలోనే గంజాయి కూడా ఉంది, 1.5 కేజీ 2 కేజీలు ఉన్నట్లుంది. నాకు తెలిసి మా పోలీసులు ఏం పెద్ద గంజాయి వ్యాపారం చేయరు కానీ వేరే కేసులు ఎక్కడైనా దొరికినప్పుడు కొంత మిగిలిచ్చి వేరే వాళ్ళ మీద కొంచెం ఫాల్స్ కేసులు పెట్టే కంటే ఏదైనా అవైలబుల్ చట్టం, ఏదైతే ఎగ్జిస్టింగ్ చట్టం ఉండి అది పని చేయకుండా వాళ్ళు ఇమీడియట్ గా బెయిల్ మీద వస్తూ ఉంటారు. ఇప్పుడు గ్యాంబ్లింగ్ హౌస్ ఎవడో పెట్టింటాడు ఒకటి, ఉమ్, వాడు వాడిని పెడితే అర్ధ గంటలో బయటకు వచ్చేస్తాడు, బెయిల్ ఇస్తాడు. కానీ అది కంటిన్యూగా వాడు హ్యాబిచువల్ ఉన్నప్పుడు ఏం చేస్తామని ఇప్పుడు ఆ రాయలసీమలో కూడా మట్కా బీటర్స్ మీద, మట్కా కంపెనీ ఓనర్స్ మీద గంజాయి పెట్టి పంపిస్తా ఉంది పథకాలం. అటువంటి దానికి ఏమన్నా పెట్టుకున్నారేమో తెలియదు కానీ ఇక్కడ ఏమంటే ఏ పోలీస్ జీప్ లో దొరికింటే కూడా దానికి ఒక అకౌంటబిలిటీ ఉంటుండే. ఇప్పుడు ఆయన ఎవరో, ఆయన పేరు ఏదో చెప్పాను, ఇప్పుడు నరసింహారావు కారులో దొరికింది అది. ఓకే. ఆ నరసింహారావు ఇండివిజువల్. కార్ని మీరు ఇండివిజువల్ కార్, అది నరసింహారావు కార్ని మీరు ఎందుకు తీసుకుపోయారు అనేది మనకు అర్థం కాదు. నరసింహారావు కార్లో ఎందుకు ఉంది అనేది మనకు అర్థం కాదు. ఎందుకంటే ఏ, వీళ్ళిద్దరు ఏదో పోతా ఉంటే అది ఆ కార్, అది వాడు ఎవడో మోటార్ సైకిల్ లో దొరికి వాడు పడే వాడిని వాళ్ళ దగ్గర సీజ్ చేసి వాడు పారిపోతుంటే చేజ్ చేస్తున్నాం అనేది ఇప్పుడు ఒక కథ చెప్తున్నారు. ఆ కథ కన్నా మంది కార్ ఎందుకు మీ దగ్గర ఉంది? సార్ ఎఫ్ఐఆర్ లో ఆ ఒక కా- చిన్న ఆ- గమ్మత్తైన విషయం చెప్తాను సార్. ఏదైతే నేను చూసేది డ్రైవర్ నేను ఉన్నాడో కేరళలో డ్రైవర్ ఉన్నాను. పేరు రాయలేదు. ఆ, కార్ డ్రైవింగ్ చేస్తుండేది మనకు తెలిసిన సమాచారం ప్రకారము ఆయన ఎస్ఐ గారు, మన సంతమాగులూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు గారని. వారికి ఏం తాగుడు అలవాటు లేదని తెలిసింది నాకు. ఆ, ఇంకో పక్కనున్న ఎస్ఐకి తాగుడు అలవాటు ఉందని, అంటే ఎప్పుడైనా మందు గెట్ టుగెదర్ లో తీసుకుంటారని తెలిసింది కానీ ఈ తాగి నడిపినారని చెప్పేకి ఎవరు కూడా ఏమి టెస్ట్ ఏం చేయలేదు. ఆ కారులో మందు బాటల్స్ ఉన్నాయి. వాళ్ళు ఆ మల్లయ్య పాలెమా ఆ పల్లెలో జరిగిన జాతరకు పోయి వస్తున్నారు, వెనక గంజాయి ఉందనేది సుస్పష్టం. అది అంతవరకు గ్యారెంటీ. ఇక ఇప్పుడు అసెంబ్లీ జరుగుతుంది, ఇప్పుడు అంతా గంజాయి బ్యాచ్ అని అవతల పార్టీ వాళ్ళనంత అంటున్నాం కాబట్టి
ఇంకా పై లెవెల్లో ఎస్పీ గారు కానీ లేకుండా ఉంటే ఇప్పుడు మీకు తెలుసు ఇంకా గుంటూరు ఐజీ గారు కానీ వీళ్ళు పైన డీజీ నుంచి డైరెక్షన్స్ వస్తాయి. ఎందుకంటే రేపు క్వశ్చన్ వస్తుంది, విమర్శ వస్తుంది కాబట్టి ఈ విధంగా ఒకటి చేసేయండి అని. కానీ ప్రజలంతా పిచ్చోళ్ళు ఎవరు లేరు, ప్రజలకంతా అన్ని వీడియోలు అన్ని పోయినాయి. ఈ నా వరకు ప్రజలు అనుకున్నట్లు నేను అనుకోలేను. ఎందుకంటే మా పోలీస్ ఆఫీసర్లు గంజాయి వ్యాపారం చేస్తారు కానీ గంజాయి సేవిస్తారని కానీ నేను నమ్మను. ఎందుకంటే ఏ, ఆ గంజాయి తాగే బ్యాచ్లు వేరే ఉంటాయి. ఆ ఆ గంజాయిని వేరే కేసుల్లో దొరికినప్పుడు కొంత అక్రమంగా తీసిపెట్టి ఇంకొక అక్రమమైన కేసులో పెట్టాలా, ఏ వైసీపీ వాడో లేకపోతే వీళ్ళకు మాట వినని, ఏ, ఇప్పుడు ఏముంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ మీద పెట్టేక ఉంటుంది అది గంజాయి. ఈ మధ్య మన ఎందుకంటే 40,000 ఈ సోషల్ మీడియా యాక్టివిస్టులు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట వినకపోతే మన రావణ్ కదా, మిస్టర్ రావణ్ అతను సోషల్ మీడియా యాక్టివిస్ట్ అవును. యూట్యూబర్ ని ఆ, ఒకటి ఏది మన దేశద్రోహం దేశద్రోహి. కేసు పెట్టి లోపల దేశద్రోహం కేసు పెట్టి, దేశద్రోహి ఆయన కాదులేండి, అది పెట్టేవాళ్ళు దేశద్రోహులు. ఆ దేశద్రోహం కేసు పెట్టి లోపల పంపినట్ల అట్లా ఏదన్నా కానీ ఒక ప్లాన్ ఏందేమో తెలియదు, మనకు తెలియదు. ఓ గంజాయి అయితే దొరికింది. ఆయన ఆయన ఇండివిజువల్ నరసింహారావు కారులో దొరికింది. ఓకే. ఆ కార్ని ఇద్దరు ఎస్ఐలు నడుపుతున్నారు, పబ్లిక్ పట్టుకున్నారు, పబ్లిక్ గొడవ అయింది, అన్ని వీడియోలు బయటకు వచ్చేసాయి, వాళ్ళు పారిపోయినారని చెప్తున్నారు. ఓకే. ఇప్పుడు ప్రాబ్లం ఏమంటే మన రాష్ట్రంలో ఎలా ఉందంటే ఎస్ఐలు కూడా అలా పోయి మఫ్టీలో పోయి మందు తాగేసి ఎక్కడో చేసేసి ఒక ప్రైవేట్ కార్లో పోయి దాంట్లో గంజాయి క్యారీ చేయడం అనేది ఇవన్నీ కూడా ఆ వాళ్ళు వాళ్ళు ఎఫ్ఐఆర్ ఏం రాసుకున్నా ఏం చేసినా కానీ ఈ అనైతికంగా, అంటే భయం లేకుండా అనైతికంగా బిహేవ్ చేస్తున్నారనే దానికి ఒక ఉదాహరణ అది. ఓకే. అంటే భయం లేదు, అంటే చట్టం అంటే భయం లేదు, లేకపోతే ఏమన్నా ఆఫీసర్స్ అంటే భయం లేదు అనే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2024 తర్వాత ఈ ఐజీలు ఈ డిఐజీలు వాళ్ళ ఇంటర్ఫరెన్స్ ఎక్కువ, ఐజీ లెవెల్ డిఐజీ రేంజ్ ఆఫీసర్స్ లెవెల్లోనే మొత్తం వ్యవహారాలన్నీ నడుస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఎస్పీలని, నాకున్న కంప్లైంట్ ఏమంటే ఎస్పీలను ఎవరు లెక్క పెట్టడం లే, ఎస్ఐలు ఉమ్. ఇన్స్పెక్టర్లు అంత నేరుగా డిఐజీలు ఐజీలతోనే మాట్లాడుకొని వాళ్ళ పనులు చక్కబెట్టుకుంటున్నారు. ఎస్పీలు కూడా కొంత సిఐలు వీళ్ళంతా ఏమైపోయారు సార్? ఆ ఏం లేదండి, అంత డబ్బు మయం, డబ్బుతో ఉమ్. ఎక్కడ అంత రేంజ్ రేంజ్ లెవెల్లో నడుస్తా ఉన్నాయి అంతటా. ఆ, రాయలసీమలో కూడా అలాగనే ఉంది, గుంటూరు రేంజ్ లో కూడా అలాగనే ఉందని నాకున్న కంప్లైంట్ సమాచారం. ఓన్లీ ఎస్పీలు నామకే వాస్తుంటే ఏదో పోస్టింగ్ వేసినారు, ఉన్నాము, మీ మీ కర్మ మీరు సంపాదించుకోండి, ఏదైనా దొరికినప్పుడు మేము రాయాల్సినప్పుడు పక్కగా రాసేసి పంపించేస్తాం, మీ ఇష్టం అనే లెవెల్లో ఉన్నారు. ఇది పెద్ద పరిస్థితి పెద్ద పెద్ద ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన ఇదే కదా సార్? ఇన్వెస్టిగేషన్ చేయడం కాదు, న్యాచురల్ గా నడుస్తుంది ఏమండి, ప్రతి పోస్టింగ్ కి డబ్బే. ఏం డబ్బే అంటే మా పోలీస్ ఆఫీసర్లు తీసుకోవడం లేదు, ఓ ఉమ్. కన్సర్న్ రాజకీయ నాయకులు తీసుకుంటున్నారు, లెటర్స్ ఇస్తున్నారు. ఓ, ఆ లెటర్ ఇచ్చేకి, ఆ లెటర్ ఇచ్చిన తర్వాత పోస్టింగ్ ఇచ్చేకి కూడా డబ్బే. ఓ. ఏం గుండెల మీద చేసుకొని చెప్పమను, ఏ ఆఫీసర్ డబ్బులు ఇచ్చాడో పోస్టింగ్ లేదు. పాపం ఎస్ఐలు కూడా అండి, ఎస్ఐ పోస్టింగ్ లో కూడా డబ్బులు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. మళ్ళీ కొన్ని రేంజ్ల్లో ప్రతి 3 నెలలకు ఒకసారి రెన్యువల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది రేంజ్ ఆఫీసర్ దగ్గర. సార్ చాలా ఇప్పుడు దారుణంగా ఉంది. కాబట్టి మేమేం డబ్బు ఇచ్చి వచ్చాం, ఏమైతే ఛార్జ్ మేము ఏది ఇచ్చినా కానీ డబ్బుతో మేనేజ్ చేసే పరిస్థితిలో నెగ్లిజెన్స్ గా చేశారు మా ఎస్ఐలు ఇద్దరు కూడా. నేను వాళ్ళేమో గంజాయి తాగే వాళ్ళు కాదు, లేకపోతే ఇంకా గంజాయి అమ్మే వాళ్ళు కాదు. వేరే కేసులు ఎక్కడో దొరికితే దాన్ని వేరే కేసులో ఇంకెవరి మీదనే పెట్టింది పెట్టుకొని తిరుగుతున్నారు. కానీ వాళ్ళు చేసిన మిస్టేక్ ఏమంటే ఒక ప్రైవేట్ కార్ తీసుకున్నారు, ప్రైవేట్ కార్ లో పెట్టుకొని యూనిఫామ్ తో గంజాయితో యూనిఫామ్ ఆడ వదిలేసి అంటే అది యాక్సిడెంట్ జరగకోకుంటే అది వెళ్ళిపోతుండే, మామూలుగా రొటీన్ గా అయిపోతుండే. ఇవన్నీ మామూలుగా జరుగుతుంటాయి పోలీసులు, ఎందుకంటే కొన్ని అసాంఘిక శక్తుల్ని కంట్రోల్ చేయాలన్నప్పుడు గంజాయిని ఒక ఒక ఫాల్స్ కేసు పెడతారు ఎన్డీపీఎస్ యాక్ట్. కానీ ఎన్డీపీఎస్ యాక్ట్ లో కన్విక్షన్ కావాలంటే చాలా కష్టం కాబట్టి అన్ని కేసులు కూడా కొట్టేస్తారు. అయితే టెంపరీగా 3 నెలలు 4 నెలలు లోపల రిమాండ్ లో పెట్టడానికి పనికొస్తుందని ఆ పని చేస్తుంటారు. దీనికన్నా ముఖ్యంగా ఏమంటే ప్రభుత్వం వాళ్ళు మాది గంజాయి ఫ్రీ స్టేట్ అని చెప్తున్నారు కదా, గంజాయి ఫ్రీ స్టేట్ అని హోమ్ చెప్తున్నారు, మినిస్టర్ గంజాయి గారు, ముఖ్యమంత్రి పట్టుకుంటూనే గారు ఉన్నారు. మొత్తం ఆ, గంజాయి పెట్టుకుని పోలీసులు తిరుగుతా ఉన్నారు. మొన్నటికి శ్రీకాళహస్తిలోన గంజాయి తాగిన అతను
హెడ్ కానిస్టేబుల్ చంపబోయాడు పబ్లిక్ గా. అవును. నా కొడక నేను పొడుస్తాని వీడియోలు కూడా తీసి ఎక్కడున్నాం మనము అని అనిపించింది. మా అదృష్టం ఏమో, మా అదృష్టం బాగుంటే ముందే రిటైర్ అయిపోయినాం, ఈ పరిస్థితులు రాకుండే డిపార్ట్మెంట్ అనేది కూడా ఒక మా వరకు మేము రిటైర్ అయిన వాళ్ళం. ఆ పరిస్థితి అలా ఉందండి. మేము ఎప్పుడు అటువంటి సంఘటన చూడలే. అంటే ఏది వచ్చినా కానీ మాకేం లేదు, ఎవడో ఏమి కాదు అనే పరిస్థితిలో అంత ర్యాంపెంట్ గా గంజాయి. దానికి ఎందుకంటే పొలిటికల్ లీడర్షిప్ చూసి అంతా నేర్చుకుంటారండి. మనం ఏమంటున్నాం, మన స్లోగన్ నాణ్యమైన మద్యము చౌకకిస్తాము, తాగండి 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 అని చెప్పడం మన ప్రభుత్వ విధానం అది. ఎందుకంటే ఇంకా తాగండి అని ఏ, అదేమో ఎలక్షన్ ముందు చెప్పారు నాణ్యమైన మద్యము ప్లస్ చౌకకిస్తామని కరెక్ట్. చెప్పారు, బాగానే ఉంది. ఇంకా పాపం అదనంగా, ఎందుకంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పనివి చేయనివి కూడా ఆ ముందు చెప్పలే. ఇది ఆ నాడు నేడు కార్యక్రమాలు కానీ, లేకపోతే మెడికల్ కాలేజీలు 15 కట్టిస్తే మీకు అంతా ఇది చేస్తానని కానీ, హాస్పిటల్స్ అని రీపోర్ట్స్ నాడు కానీ నేడు అని కార్యంగా చేస్తానని ఏమన్నారు. రీపోర్ట్స్ కూడా చెప్పలేదు సార్ ఎప్పుడు కూడా. ఆ సీపోర్ట్స్ కానీ ఇవన్నీ చెప్పని కూడా చేశారు. నాకు చంద్రబాబు చేస్తున్నారు గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి గారు. అప్పుడు ఏం చెప్పారు, ఓకే నాణ్యమైన మద్యం ఇస్తామన్నారు, చౌకకి ఇస్తామన్నారు. కానీ ఆయన ఇంకా ఎక్స్ట్రా గడప, ఈవెన్ మా పల్లెలో చిన్న ఊరు, మా ఊర్లో కూడా బజార్ ఏమంటారు అది, బెల్ట్ షాపుల బెల్ట్ షాప్లే. బెల్ట్ షాపులు పెట్టాడు, గడప గడపకు మద్యం అని. కాబట్టి చెప్పను కూడా మీరు కొత్త కొత్త చేస్తున్నాడు. మరి స్కీమ్ అటువంటి పేర్లు అన్ని తయారు చేస్తున్నట్టున్నారు సార్. నేను తయారు చేయడం కాదండి, కడుపు నిండిపోతుంది. ఆ పల్లెకి వెళ్తే నేను 36 ఏళ్ళు సర్వీస్ చేసిన తర్వాత మళ్ళీ మా పల్లెకి పోతే కడుపు మండిపోతుండేది. చిన్న చిన్న పిల్లలు 16-17 ఏళ్ల పిల్లలు తాగుతా ఉన్నారు. ఉమ్. వాళ్ళ భవిష్యత్తు ఏమి, మన మన దేశ సంపద ఆ, చైనా మాదిరి, లేకపోతే ఆ, ఏది ఏమంటారు, మనకు న్యాచురల్ రిసోర్సెస్ ఎక్కువ ఉండి ఏదో చేస్తున్నాం, మనం ఏం చేయడం లేదు. మన దేశ సంపద యువత అండి. యువతనే మన దేశ సంపద అని చెప్పుకుంటా యువతని పూర్తిగా పెడమార్గంలో పోమని అసలు రాజ్యాంగంలో ఆదేశిక సూత్రం 47 లో వెరీ క్లియర్ ఉంది. పౌష్టిక పౌష్టికాహారం సఫిషియెంట్ వల్ల అన్నిటికన్నా ముఖ్యము మద్యపాన నిషేధం ఉండాల. మద్యపానం అనేది ఒక మెడికల్ పర్పస్ తప్పిస్తే, అంటే డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేసి తప్పిస్తే మిగతా ఇతర కారణాలతో మద్యం సేవించడాన్ని డిస్కరేజ్ చేయాలా. ఆ డిస్కరేజ్ చేసేకి ఒక ప్రభుత్వం అన్ని చేయాలా, అన్ని ప్రయత్నాలు మీరు చేయాలా అని ఆదేశిక సూత్రాల్లో ఉంది. అంటే రాజ్యాంగంలో పొందుపరిచారు. ఓకే, అంటే కాన్స్టిట్యూషనల్ స్పిరిట్, అది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా మనం విపరీతంగా మనకు ఇస్తామని ఎలక్షన్ క్యాంపెయిన్ మేనిఫెస్టో పెట్టడమే ఏంటి, చౌకకి ఇస్తామని చెప్పడం ఏమిటి, ఇవన్నిటికన్నా ప్రతి కొన్ని వేల షాపులకు అదనంగా ప్రతి పల్లెలో ప్రతి బజార్ బెల్ట్ షాప్ అండి. అంటే ఒక కాన్స్టిట్యూన్స్ లోనే 1000 అనేది చెప్పారు అక్కడ ఎప్పుడప్పుడు మన తంబలపల్లి దగ్గర ప్రైవేట్ లిక్కర్ ఫ్యాక్టరీని పట్టుకున్నప్పుడు టీడీపీ వాళ్ళది కంటెస్టెడ్ క్యాండిడేట్ అది ఈనాడులోనే రాశారు. నాకు కాన్స్టిట్యూన్సీకి 1000 అంటే తక్కువ అండి. మరి ఏదైనా సిటీ లాంటిది ఉంటే ఇంకెక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రతి సిటీలో టౌన్స్ లోన ప్రతి కిల్లి కొట్టు కూడా ఒక బెల్ట్ షాప్ గా మారి వ్యాపారం చేసుకుంటున్నారు. అంటే దీంట్లో 1000 ఇంకా చాలా మాకైతే ఎక్కువ కదా సార్ ఒక కాన్స్టిట్యున్సీలో బెల్ట్ షాపులు. ఈనాడు పేపర్ లో రాసింది అప్పుడు నేను చదివింది. ఇప్పుడు కూడా ఉంది అది క్లిప్పింగ్, మీరు చూస్తే తెలుస్తుంది. ఓకే. ఒక కాన్స్టిట్యూన్స్ లో దాదాపు 1000 బెల్ట్ షాపులు అని అన్నారు. మనం చెప్పడం ఎందుకంటే అంటే ఆయన ఎవరు తిరువూరు ఎమ్మెల్యే గారు చెప్తున్నారుగా. ఆయన ఏం పేరు శ్రీనివాసరావు ఏదో ఉండాలి, కొలికిపూడి శ్రీనివాసరావు. కొలకపూడి శ్రీనివాసరావు గారు బహిరంగంగా తెలుగుదేశం ఎమ్మెల్యే కదా, ప్రభుత్వంలో భాగస్వామ్యమైన ఆయనే చెప్తున్నాడు కదా, ప్రతి ఊర్లో 4-5 షాపులు ఉన్నాయి బెల్ట్ షాపులని. ఆయన కడుపు మంటే చెప్తున్నాడు కదా. ఆయన కూడా అభ్యుదయవాది, టీవీలో చూస్తూ ఉంటాం. మరి ఆయన కడుపు మంటే చెప్తున్నాడు కదా. ఈనాడు పేపర్లో వచ్చింది. నేను నా కళ్ళారా చూస్తున్నా, మా చిన్నపల్లెలో 4 ఉన్నాయి, చిన్న పల్లె మరి.
కానీ ఇంకొక అంశంలోకి వెళ్తే కనుక ఈ డిఎస్సి చర్చ ఎందుకు వ్యతిరేకిస్తుంది సార్ టీడీపీ అసెంబ్లీలో? ఇప్పుడు అసెంబ్లీలో లెజిస్లేటివ్ అసెంబ్లీలో కౌన్సిల్ మాట్లాడుతున్నారు, అసెంబ్లీలో మాట్లాడుతున్నారు, అంటే కౌన్సిల్లో అపోజిషన్ క్వశ్చన్ చేయడానికి లేదు కాబట్టి వాళ్ళు దాన్ని లేదు చెప్పుకుంటూ కాబట్టి పోతున్నారు. మాట్లాడతారు, మాట్లాడేదో వాళ్ళ నోటుకు వచ్చి చెప్పేసి వెళ్ళిపోతారు. కానీ కౌన్సిల్లో దానికి మేము తిరస్కరిస్తున్నామని చెప్పి ఇచ్చారు కదా గవర్నమెంట్. అవును. తిరస్కరిస్తున్నారు వీళ్ళు. ఏదో గ్రూప్ 1 వ్యవహారం తీసుకొచ్చేస్తే 2024 23 దానికి మీరు సిబిఐకి ఇవ్వండి, మా మీద మీది కూడా సిబిఐకి అడగమని అడుగుతున్నారు వాళ్ళు. ఉమ్. వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నట్లున్నారు వైసీపీ వాళ్ళు, వైఎస్ఆర్సీపీ. మరి దానికి ముందుకు వస్తాడా చంద్రబాబు నాయుడు, లోకేష్? రారు. ఎందుకంటే దీంట్లో అంటే విఘ్నులు చాలా మంది. అంటే నేను చెప్తుంటా కదా, మన ఆంధ్రప్రదేశ్ లోన ఒక్కొక్క పార్టీకి కుల కాక్రోచులు, పార్టీ కాక్రోచులు, లేకపోతే వ్యక్తిగతంగా ఆరాధించే కాక్రోచులు ఎట్టున్నారు కాబట్టి అన్ని కాక్రోచులు ఏకమై అడగడం లేకపోతే వెరీ సీరియస్ ఇష్యూ అది. ఉమ్. ఎందుకంటే ఆ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఆ పరీక్ష ఏది డిఎస్సి నడిపేకి సంబంధించిన పరీక్షకు నడిపే డిపార్ట్మెంట్ లో పనిచేస్తే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ కంప్యూటర్ ఆపరేటరు స్టేట్ లో ఫస్ట్ వచ్చాడు. ఎందుకంటే అతనే పేపర్ లోడ్ చేసే వ్యవహారాల్లో ఉంటాడు కాబట్టి ఆయన పేపర్ లీక్ చేసుకున్నాడు, ఆయన స్టేట్ ఫస్ట్ వచ్చాడు. అంటే లీక్ చేసుకున్న వాడు వేరే వాళ్ళకు ఆ పేపర్ లో సమాచారం ఇచ్చినాడా అండి? ఫ్రెండ్ ఉంటాడు, బంధువు ఉంటాడు, చాలా మంది ఉంటారు. ఖచ్చితంగా ఒక్కరికి లీక్ అయినా కానీ అది అక్రమం జరిగినట్లే. చాలా ఏం సమస్య ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ లీక్ అయిందంటే దాన్ని రద్దు చేసేసి మళ్ళా ఒకసారి పరీక్ష జరిపి ఇచ్చేసిరి. ఇది మొత్తము ఇది బయటకు వచ్చిందంటే రద్దు చేసేసేకి ఏమీ ఉంది కారణం? లీక్ అయిందంటే అక్రమం జరిగిందనే కదా. అది ఉమ్. రెండోది వచ్చేసి అతను నవీన ఏదో ఉంది, అతను మళ్ళీ కోర్టుకు కూడా వెళ్ళాడు. మీకు ఎందుకు ఇవ్వడం లేదంటే అతను ఏదో పర్మిషన్ తీసుకోలేదంట. పర్మిషన్ తీసుకోవడం అందరికి పిచ్చోళ్ళకు కూడా అర్థమవుతుంది స్టేట్ లో ఫస్ట్ ఎట్లా వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి గంట టైం లేకుండా వాళ్ళ వర్క్ వాళ్ళు ఉంటుంది. ఈడు 24 గంటలు చదువుతానికి ఎవరికైనా కానీ అదే పని స్పెసిఫిక్ గా ప్రిపేర్ అవుతానికి స్టేట్ ఫస్ట్ రావాలి. కానీ ఉద్యోగం చేసుకుంటానికి ఎందుకు వస్తుందండి? అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ అంటే దేశంలో ఉన్న పని అంతా అతనితోనే ఇచ్చేస్తారు. ఇప్పుడు ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి అటువంటి వాడు స్టేట్ ఫస్ట్ ఎలా వస్తాడు? ఓకే. ఆయన ఏదో పర్మిషన్ తీసుకోలేదు, ఎన్ఓసి కానీ తీసుకోలేదు బొత్స కాబట్టి గారు అతను నిన్న కౌన్సిల్ లో అడుగుతుంటే అచ్చెన్నాయుడు గారు అన్పార్లమెంట్ వర్డ్స్ యూజ్ చేశారు ఆయన మీదకి. ఇప్పుడు అది ఇది ఊపిరి అంటే వాళ్ళకి సమాధానం ఉద్దేశం వస్తుంది, తప్పించుకోలేని పరిస్థితి ఇప్పుడు ఇలా అంటారు. లేకపోతే టాపిక్ డైవర్ట్ చేసే కూడా అలా మాట్లాడుతుంటారు వాళ్ళు. ఏదైనా కానీ టాపిక్ డైవర్ట్ చేసుకునే వాళ్ళు సర్వైవ్ అవుతుంది గవర్నమెంట్ ఇప్పుడు చెప్పాలంటే. ఇది ఉమ్. మనకు అంత ఆరోగ్యకరమైన వ్యవస్థలు. ఎందుకంటే ఈ సమస్యని వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నప్పుడు దీంతోనే వాళ్ళకు చాలా ప్రాబ్లం వస్తుంది. తెలుగుదేశం వాళ్ళకి ఏదో ఇప్పుడు మనం ఏదో గొప్పగా ఏదో గెలిచిపోయినాము, వాళ్ళని పెడశివన పెట్టినాం అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ అన్నారు, 1,00,00,000 మంది సంతకాలు చేశారు. ఆ సంతకాలు చేయని వాళ్ళు కూడా ఆ 1,00,00,000 మందికి చాలా మంది యాడ్ అయి ఉన్నారు. అదే బయటికి దీంట్లో అన్యాయం మాట్లాడలేక చేస్తున్నారు. చెప్పలేక ఆ, ఇబ్బంది పడే వాళ్ళు. ఇప్పుడు ఏ విధంగా మాట్లాడతారండి? ప్రతి మాట్లాడిన కేసులే ఉన్నాయి. నువ్వు ఉమ్. మాట్లాడితే కేసులే. 40 వేలు కేసు పెట్టి జైలు పంపిస్తున్నారు. నా మీద కూడా ఒక కేసు ఉంది పులివెందులలో. నేను 2 సంవత్సరాలు ఆ ఊరికి క్రిమినల్ కేసు పెట్టించారు. ఇలా ఉంటది. మనం ఎవరు మాట్లాడితే క్వశ్చన్ చేసే వాని మీద అంతా దౌర్జన్యం ఉన్నప్పుడు మామూలు ప్రజలు ఎందుకు మాట్లాడతారండి? వాళ్ళు మనసులో పెట్టుకొని ఉంటారు. ఇదంతా వ్యతిరేకత ఒక్కసారిగా వీళ్ళు ఎన్ని మంచి పని చేసినా నువ్వు ఎంత డబ్బు ఇచ్చినా గానీ అన్ని ఇప్పుడు సూపర్ 6 దాదాపు 90% ఎవరు కొట్టినట్లనే 1 or 2 చేశారు. మిగతావన్నీ సూపర్ 6 అంటే 6 కాదు కదా, కొన్ని వందల ఏది ప్రామిసులు ఉన్నాయి మీది ఎలక్షన్ మేనిఫెస్టోలో. సూపర్ 6 అంటే 6 కాదు, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కలుపుకుంటే 90% మీరు చేయలేదు. దానికి తోడు మీరు ఇంకా ఎన్ని చేసిన తర్వాత ఈ వ్యతిరేకత అనేది గూడు కట్టుకుంటదండి. గూడు కట్టుకుంటది. గూడు కట్టుకొని తర్వాత ఒక్కసారి వాళ్ళకు ఏమైందండి? లాస్ట్ టైం 2019లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినప్పటికీ పసుపు కుంకుమ అని 4 రోజుల ముందు ఇచ్చాడు 10,000. అవును, ప్రతి ఇంటికి పంపించారు. దివాకర్ రెడ్డి గారు ఆయనకు బాగా నేను గౌరవిస్తాను ఆయన్ని. జేసీ దివాకర్ రెడ్డి గారు. ఎందుకంటే ఉండేది ఉన్నట్లు మాట్లాడుతుంటాడు.
ఆయన చెప్పాడు ఎలక్షన్ అయిపోతే మేము ఎలా ఓడిపోతామండి, ఒక్కొరికి 10,000 ఇచ్చాం లేడీస్ కి, కుటుంబానికి ఇంక మేము ఓడిపోయే పరిస్థితి ఎక్కడ ఉందన్నారు. 23 సీట్లకు తీసుకొచ్చారు. ఆ? ఇవన్నీ కూడా ఏం పనిచేయ, ఇటువంటి పనులన్నీ కూడా అన్ని క్యూములేటివ్ ఎఫెక్ట్ వచ్చి వెళ్ళిపోతాయండి. ముఖ్యంగా ఈ పోలీస్ వ్యవస్థను ఎప్పుడైతే అడ్డం పెట్టుకొని ఏ, విమర్శించే వాళ్ళు, క్వశ్చన్ చేసే వాళ్ళు నోరు మోయిస్తున్నారో, ఈ పక్కనున్న సాధారణ వాళ్ళ మైండ్ లో కూడా వీళ్ళ మీద వ్యతిరేకత వస్తుంది. అది చిన్న విషయం, లాజిక్ మర్చిపోతున్నారు. మరి జనరల్ గా చంద్రబాబు నాయుడు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తుంటాడు, ఇవన్నీ ఆయనకు తెలుసు. కానీ ఆయన చేతిలో ఉందో లేదో అనిపిస్తుంది ఇది చూస్తుంటే. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ అనేది పూర్తిగా వాళ్ళ చేతిలోకి తీసుకొని పోతే చాలా ప్రాబ్లం అండి. పోలీస్ వ్యవస్థని ఇండిపెండెంట్ గా పెట్టాలి. అందుకే ప్రకాష్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు వీళ్ళందరికీ పవర్స్ ఇచ్చారు. మీకు పొలిటికల్ పోస్టింగ్ కాదు మీరు అని, పోలీస్ ఎస్టాబ్లిష్ బోర్డ్స్ అని, ఎస్పీ నుండి వాళ్ళకంతా చేసేకి పోలీస్ ఎస్టాబ్లిష్ బోర్డ్స్ అని ఓన్లీ ఐపీఎస్ ఆఫీసర్స్ ని మెంబర్స్ కి పెట్టారు. అనే మీకు పవర్స్ ఇస్తున్నాం, మీరు ఎగ్జిక్యూట్ చేయండి పవర్స్ అని. ఈవెన్ డీజీ సెలక్షన్ కూడా సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ చేతిలో పెట్టారు. వీళ్ళు ఎంతమంది పేర్లన్నా పంపండి, వాళ్ళ రికార్డు ముగ్గురిని పంపిస్తాం, ముగ్గురులో మీరు పంపండి అవకాశం ఇచ్చారు గవర్నమెంట్ కి. ముగ్గురులో మీరు ఎవరో తీసుకోవాలి, మీ ఇష్టం వచ్చిన వాళ్ళు కాదని. దానికి వీళ్ళు జిమ్మిక్లన్నీ చేసి ఆ ముగ్గురు పంపిస్తున్నారు, మిగతా వాళ్ళకి పంపించకుండా ఏదో కొరేసేసి. ఈ ముఖ్యంగా నేను చెప్పండి, ప్రతి ఎస్ఐ పోస్టింగ్ అయినా పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ అక్కడున్న డీజీనో ఐజీనో రేంజ్ డీజీ, మిగతా అందరి ఎస్ఐలు, అందరు ఎస్పీలు పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డులో మెంబర్స్ అండి, సిఐలకు ఎస్ఐలకు. వాళ్ళంతా సుదీర్ఘంగా కూర్చొని డిస్కస్ చేసి ఏ ఎస్ఐ ఎక్కడ వస్తాడు, ఎక్కడ పనికి వస్తాడు, ఏ ఇన్స్పెక్టర్ ఎక్కడ పనికి వస్తాడు, వాళ్ళ సర్వీస్ రికార్డ్స్ అంతా డిస్కస్ చేసి వాళ్ళు ఎక్కడేస్తున్నారు, వాళ్ళు ఒక ప్రొసీడింగ్లు ఇస్తున్నారు. మేమంతా రోజు కూర్చొని మాట్లాడినాం, ఈ పోస్టింగ్స్ ఇస్తున్నాం అని. అంత అబద్ధం, అది ఆత్మవంచన చేసుకుంటున్నారు ఐపీఎస్ ఆఫీసర్స్. చాలా కష్టపడి వచ్చారండి ఐపీఎస్ ఆఫీసర్స్, ఊక రాలేదు. వాళ్ళెవడో ఎమ్మెల్యేలు వాళ్ళు ఇల్లు లెటర్స్ ఇస్తే అవన్నీ కూర్చుకొని దాని గురించి మాట్లాడి ఐజీ ఆఫీస్ లోనో లేకపోతే సీఎం ఆఫీస్ నుంచో లిస్ట్ వచ్చి దాని ప్రకారం చేస్తున్నారు. మీకు సుప్రీంకోర్టు పవర్స్ ఇస్తే ఆ సుప్రీంకోర్టు ఇస్తుంటే, మేము ఎస్ఐలు ఉన్నప్పుడు ఎస్పీ గారే ఎస్ఐ గారు ఈ క్యారెక్టర్స్ ఎక్కడ పనికి వస్తాడు, ఈ ఫ్యాక్షన్ లో పనికి వస్తాడా, నక్సలిజం లో పనికి వస్తాడా, ఎక్కడని వాళ్ళు ఆలోచన చేసేసేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ ఏం లేవు. అసలు ఎస్పీ గారు కానీ, ఐజీ గారు కానీ, డిఐజీ కానీ ఎవరు బుర్ర పెట్టడం లేదు ఎక్కడ ఎవరికి పోస్టింగ్ చేయాలని. ఎవరు లెటర్ తెచ్చుకుంటే వానికి చేస్తున్నారు. ఆ లెటర్ తెచ్చుకున్న ఎస్ఐలే ఉంటారు ఇల్లు కూడా ఇద్దరు. మాకేమైతుందిలే, మాకు లెటర్ ఉంది కదా. ఓకే, ఆ విధంగా తిరగబోతుంది సార్. ఫైనల్ గా ఏమవుతుందండి, ఆ జనాల మీద ఏదో కేసు పెడతారు, మీరు మా పోలీసులు చాలా వీరోచితంగా చేజ్ చేస్తుంటే మీరు అడ్డగించారు, ఆ ముద్దాయిని తప్పించుకొని పోయారు అని అన్నోన్ పర్సన్ మీద, ఎవరో స్కూటర్ లో ఇది మోటార్ సైకిల్ లో పారిపోయిన అన్నోన్ పర్సన్ మీద ఎన్డీపీఎస్ యాక్ట్ ఒకటి పెడతారు, ఆ 1.5 ఇది. ఓకే, ఆ కాండ మరి ఇప్పుడు అంతా అదేదో కొంచెం సిఐడి గిఐడికి ఇస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఆ పోలీసులు ఎక్కడున్నారు వాళ్ళ ఫోన్ లొకేషన్ వస్తుంది కదండి. ఇప్పుడు అంత టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ గా చేస్తున్నారు. గూగుల్ టేక్అవుట్ లేకపోతే మామూలుగా వాళ్ళ లొకేషన్ కూడా వస్తుంది, ఎక్కడ కూర్చున్నారు, ఎక్కడ మందు తీసుకున్నారు, ఎక్కడ ఫోన్ చేశారు, ఆ పోయిన ముద్దాయి, పారిపోయిన ముద్దాయి డీటెయిల్స్ ఏమి, ఇవన్నీ వస్తాయి కదా. లేకపోతే ఆ కారు ఎందుకు ఉంది ఆడ, ఏది కారు మన ఏపీ 27 CB 4789 కారు వాళ్ళ చేతికి ఉంది, ఎందుకుంది, ఎస్ఐ వాళ్ళు ఏమన్నా రెంట్కు తీసుకున్నారా, అది రెంటేడా, లేకపోతే అది ఏమన్నా ఇంతకుముందు గతంలో ఏమన్నా గంజాయి కేసులో దొరికిందా, పోలీసు వాళ్ళు అనఫీషియల్ గా వాడుతున్నారా, ఇవన్నీ కూడా సవాళ్ళ క్వశ్చన్స్ వస్తాయి. అవన్నీ కూడా ఇన్వెస్టిగేట్ చేయాలంటే ఇప్పుడు సిఐడి అయినా లాభం లేదు, వాళ్ళు కూడా అంతే ఉన్నారు. సీఎం మన అసలు పోలీసు వ్యవస్థని ఎవరు నమ్మే పరిస్థితి లేదండి. మాకైతే అసలు నమ్మకం లేదు. ఎవరు నమ్ముతారు? ప్రతి ఒక్కరు అందుకే అన్నిటికీ సిబిఐ అని అడుగుతున్నారు. అది కూడా చాలా పెద్ద ఘనమైన చరిత్ర ఉంది మన స్టేట్ లో. కొన్ని కేసులు ఇన్వెస్టిగేషన్ చేసిన దాంట్లో సిబిఐ వాళ్ళకి కూడా. కానీ తప్పనిసరి పరిస్థితి ఇలా ఏ వ్యవస్థ మీద పోతే డెమోక్రసీలో ఏమైతుంది, ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం?